ఈ ఎన్నికల్లో ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించడమే మన ముందున్న లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొచ్చు అన్నారు. గత 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయన్నారు. కానీ 10 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు. బీజేపీ కులాలు, మతాలపై రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ముస్లిం సోదరులందరినీ రెచ్చగొట్టే విధంగా మోడీ, అమిత్ షా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరు రాజ్యాంగాన్ని మార్చుతున్నామంటున్నారని, మరొకరు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెడ్మబొచ్చు. అవి మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మా అందరికీ అవసరమని ఆయన స్పష్టం చేశారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మన లక్ష్యం ఒకటే, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆత్రం సుగుణ గారిని గెలిపించడమే మనందరి లక్ష్యం. మరి మీ అందరికీ తెలుసు, ఈ 10 సంవత్సరాలలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో బీజేపీ, మన బీఆర్ఎస్ పార్టీ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో ఈ 10 సంవత్సరాలు ఏం చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి భారతీయ జనతా పార్టీ కేవలం కులాలు, మతాలు అనుకుంటేనే ఈరోజు ఓట్లు దండుకున్న మన ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ నెల 13 తారీఖున మరి అందరికీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే తప్పకుండా ఇక్కడ సుగుణ గారు గెలుస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అదే మతం పిచ్చితోటి భారతీయ జనతా పార్టీ పేరు మీద ఎవరైనా ఏదైనా చేస్తే అలాంటి వాళ్ళని బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సోదరులారా, వాళ్ళు కేవలం హిందూ, ముస్లిం అనుకుంటా, క్రిస్టియన్ అనుకుంటా ఈరోజు మతాలన్నింటినీ కూడా రెచ్చగొట్టుకుంటా, ఒకవైపు మోదీ గారు, మరోవైపు అమిత్ షా గారు ఈరోజు ముస్లింలందరినీ రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. దాని అంతటి కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాస్తవం 4-5 రోజుల నుంచి ఒకవైపు ఒకడేమో రాజ్యాంగాన్ని మార్చుతుంటాడు, ఒకడేమో ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామంటాడు. అంటే ముస్లింల ఓట్ల అవసరం వాళ్ళకి లేదు కావచ్చు, క్రిస్టియన్ల ఓట్లు వాళ్ళకి అవసరం లేదు కావచ్చు, లేకపోతే రాజ్యాంగం వాళ్ళకి అవసరం లేదు కావచ్చు. వాళ్ళకు అవసరం లేకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరమే. కాబట్టి ఎవరైతే మతాల పేరు మీద పోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మొన్న కూడా మోడీ గారు మాట్లాడతారు, ఈరోజు ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం, మిగతా కులాలకి పంచుతామని మాట్లాడుతున్నారు. కాబట్టి సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు ఉంటాయి. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో విజ్ఞానవంతులుగా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. కాబట్టి భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్న విషయాన్ని